హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో కొత్తగా వచ్చిన పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడడం కోసం వచ్చారో వాళ్ళకి 3 మెయిన్ థింగ్స్ చెప్పేస్తున్నా. బేసిక్ ఒకటి క్వాలిఫికేషన్, 10th క్వాలిఫికేషన్, అండ్ అలాగే మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు. అండ్ మనకి శాలరీస్ చూసుకుంటే ఆ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అరౌండ్ 18,000 వరకు ఉంటుంది. అలాగే ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అండ్ గ్రామీణ దక్ సేవక్కి 16,000 వరకు శాలరీ ఉంటుంది. ఇవి మనకి బేసిక్. సో ఇప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయి, అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇట్లా డీటెయిల్గా అన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ మనకి February 7th నోటిఫికేషన్ వచ్చింది. అసలు ఈ నోటిఫికేషన్ ఏ పోస్టులకు వచ్చిందంటే, ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, నెక్స్ట్ దక్ సేవక్కి. ఓకేనా? ఈ 3 పోస్టులకి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ దాంట్లో మనకు తెలియాల్సిన మ్యాటర్ ఏంటి. సో మీకు ఎట్లాగో తరువాత అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో నేను లైవ్లో అప్లికేషన్ అంతా అప్లై చేసి మీకు చూపిస్తాను. సో దానికంటే ముందేంటి, మనకి 10వ తారీఖు నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? తర్వాత మనకి ఎండ్ డేట్ ఎప్పుడు ఉందంటే March 3rd మనకి అప్లికేషన్ లాస్ట్ డేటు. సో ఒకవేళ కనుక మీకు ఎలాంటి మిస్టేక్స్ అయినా మీరు అప్లికేషన్లో చేసుంటే అవి కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి టైం కేటాయించారు. సో అది ఎప్పుడు 6th March నుంచి 8th March వరకు ఆ 3 days ఇచ్చారు. 6th, 7th, 8th ఆ 3 daysలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అసలు నన్ను అడిగితే ఒక్క మిస్టేక్ కూడా లేకుండా అప్లికేషన్ అప్లై చేయడమే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్. ఓకేనా? ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ మనకి అప్లికేషన్ కరెక్ట్గా అప్లై చేయడం రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ మనకి జాబ్ ప్రొఫైల్ గురించి మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఎన్ని గంటలు పనిచేస్తాము, ఎంత వర్క్ ఉంటుందని చెప్పి చూడండి చూపించారు ఇక్కడ. ఇక్కడ 4 hours, పీరియడ్ ఆఫ్ 4 hours అండ్ మ్యాక్సిమం ఫర్ 5 hours ఏ డే. ఓకేనా? సో మనకి 4 hours నుంచి 5 hours వరకు వర్క్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క డ్యూటీస్ ఏంటి అండ్ ఆ జాబ్ ప్రొఫైల్ ఏంటి అవి కూడా మెన్షన్ చేశారు. క్లియర్గా చూడండి. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఆ జాబ్ ప్రొఫైల్ ఏంటి, తర్వాత అలాగే మనకి డక్ సేవక్ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్స్ ఏంటి. ఎందుకు వీళ్ళు ఇలా ప్రతి ఒక్కటి జాబ్ ప్రొఫైల్స్ మెన్షన్ చేస్తున్నారంటే, మనం అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్లో మనం ప్రిఫరెన్స్ లిస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ప్రిఫరెన్స్ లిస్ట్లో ఫస్ట్లో ఉంటుంది. సో వాళ్ళకి అనుగుణంగా ఏ జాబ్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఏది వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనుకొని సో దాన్ని వాళ్ళు ప్రిఫరెన్స్ లిస్ట్లో పెట్టుకుంటారు. ఇది మనకి అన్ని జాబులు అప్లై చేసిన వారందరికీ తెలిసిన విషయమే. సో అది మీకు తెలుసుకోవడం కోసం వాటి గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. అలవెన్సెస్ అంటే మనకి శాలరీస్ ఏంటి. సో మనకి ఇప్పుడు శాలరీస్ చూసుకుంటే ఇక్కడ బీపీఎంకి 12,000 నుంచి 29,380 రూపీస్ స్లాబ్ ఉంది. నెక్స్ట్ ఏబీపీఎం ఆర్ డక్ సేవక్కి 10,000 నుంచి 24,470 రూపీస్ డక్ సేవక్ ఉంది. సార్ అదేంటి సార్, మరి మీరు స్టార్టింగ్లో 18,000, 16,000 అన్నారు కదా, ఇక్కడేంటి 10,000, 12,000 ఉంది అంటే ఇది మనకి బేసిక్ పేమెంట్ అనమాట. దీనిపైన మీకు అలవెన్స్లు యాడ్ అవుతాయి అనమాట. సో అలవెన్స్లు అన్నీ కలుపుకొని మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఆన్ అండ్ అరౌండ్ 18,000 వరకు ఉండొచ్చు. అలాగే మనకి దక్ సేవక్కి ఆన్ అండ్ అరౌండ్ 16,000 వరకు ఉండొచ్చు. ఓకేనా? ఒకవేళ డక్ సేవకి 16,000 దాటితే దాటొచ్చేమో కానీ బట్ మనకి బీపీఎంకి మ్యాక్సిమం 18,000 దాటదు. 17,500 నుంచి 18,000 వరకు ఉండొచ్చు స్టార్టింగ్లో మీకు శాలరీ. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, పిఆర్సీలను బట్టి శాలరీస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్ అనమాట. సో ఏజ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 40 years. ఇది మనకి రెగ్యులర్గా తెలిసిందే. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందో చూడండి. మనకి అన్ని ఎగ్జామ్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీన్ని కొంచెం స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 years. ఇప్పుడు మనకి నార్మల్గా ఏజ్ రిలాక్సేషన్ లేకుండా ఎంత ఉంది, మనకి 40 years ఉంది కదా. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే
+5 45 ఇయర్స్ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ క్యాండిడేట్ అయితే +3 ఇయర్స్ 43 ఇయర్స్ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి పీడబ్ల్యూ కేటగిరీకి +10 ఇయర్స్ ఉంది, అంటే 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ అయ్యి +పీడబ్ల్యూ కేటగిరీ కింద వస్తే కనుక +13 ఇయర్స్ అంటే 53 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయ్యి +పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా ఉంటే ఆ కేటగిరీ కింద వస్తే +15 ఇయర్స్ అంటే 55 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీరు క్లియర్గా చూసుకోండి, ఓకేనా. అందరూ ఎస్సీ ఎస్టీ ఓన్లీ 5 ఇయర్స్ లేదా ఓబీసీ 3 ఇయర్స్ లేదా పీడబ్ల్యూ ఉంటే 5 ఇయర్స్ అలా అనుకుంటారు. సో ఇవి తెలుసుకున్న వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు చెప్పాను ఆల్రెడీ, 10th క్వాలిఫికేషన్ అని చెప్పేసాను. 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏదైనా స్టేట్ బోర్డు కానీ సంబంధించి 10th క్వాలిఫికేషన్ మీకు అంతే ఇంకా. ఓకే రైట్. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో మనకి ఏపీకి కాబట్టి సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ చూడండి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో ఇదంతా పక్కన పెట్టండి, మీకు జస్ట్ ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చాలు. బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ వాడడం మీకు తెలిసి, లైక్ వర్డ్ ప్యాడ్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న పవర్ పాయింట్లు కానీ అట్లా ఇలాంటి మీకు అన్ని ఐడియా ఉన్నాయి అనుకోండి ఒక సిస్టమ్ గురించి. సో ఆటోమేటిక్గా అక్కడ డ్యూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చేయగలరు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సో రిజర్వేషన్ ఫార్మాట్ అంతా సేమ్, అంతా నార్మల్, అదే పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. లేటెస్ట్ సర్టిఫికేట్లు అవి మీరు మెయింటైన్ చేసుకోండి అంతే. సో నెక్స్ట్ ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో ఇందులో పీడబ్ల్యూడీ అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా, ఉందంటే మీనింగ్ ఏంది, దానికి ఒక ప్రాపర్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎలాంటి సర్టిఫికేట్ ఉండడానికి ఆ కేటగిరీస్ ఏవే మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి అని చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ ఎల్వి, డి, హెచ్హెచ్, ఓఏ, ఓఎల్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళందరూ సర్టిఫికేట్స్ తీసుకొని అప్లై చేయొచ్చు దీనికి. ఓకే రైట్. నెక్స్ట్ హౌ టు అప్లై, మీకు లాస్ట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ మనకి సెలక్షన్ క్రైటీరియాలో ఇక్కడ చూడండి, ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మీకు గ్రేడ్ పాయింట్స్ కానీ పర్సంటేజ్ కానీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. 10th క్వాలిఫికేషన్ కాబట్టి అది కూడా మీకు అసలు ఎలాంటి ఎగ్జాము లేదు కాబట్టి వాళ్ళు దేన్ని చూసుకొని ఇస్తారు, మీకు 10thలో మీకు వచ్చిన మార్కులు చూసుకొని దాన్ని బట్టి మీకు ఇస్తారు. సో మీరు అప్పుడు గ్రేడ్స్ మెన్షన్ చేయాలి కాబట్టి ఆ గ్రేడ్స్ మీరు ఏ విధంగా తీసుకోవాలనే చూపిస్తున్నారు. ఇంటూ 9.5 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అది మీ యొక్క పర్సంటేజ్ వాల్యూ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు గ్రేడ్ పాయింట్స్ 10 వచ్చినాయి అనుకుందాం, ఓకేనా. చాలా మందికి 10th క్లాస్లో 10/10 గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 10 × 9.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 95% మీ యొక్క పర్సంటేజ్ 10th క్లాస్ది. అంతేగాని మీకు 100% మార్క్స్ వచ్చినట్టు కాదు, ఓకేనా. అలాగే మీకు 9 × 9.5, 8 × 8.5, 7 × 7.5, 6 × 9.5 ఇట్లాగా మీకు ఎంతైతే గ్రేడ్ పాయింట్స్ ఉంటాయో అది ఇంటూ 9.5 చేసి ఆ వచ్చిన వాల్యూని మీరు పర్సంటేజ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇదంతా మనకి ఆ ఇన్ఫర్మేషన్ గురించే, గ్రేడ్ పాయింట్స్ ఏంటి, స్టేట్ సిలబస్ ఏంటి అని చెప్పేసి అని. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఒక లిస్ట్ ఇచ్చారనమాట, ప్రిఫరెన్స్ లిస్ట్ ఇచ్చారు. ఒకవేళ కనుక లైక్ స్కోర్ అనేది అంతా కరెక్ట్గా ఉంటే, ఓకేనా, ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటే, ఏజ్ కూడా సేమ్ ఉంటే ఏ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి ఇస్తారు అనేది, ఓకేనా. ఈ లిస్ట్ ఇచ్చారు మనకు చూడండి ఇక్కడ రైట్. మనకి ఇప్పుడు ఇంకొకటి మెయిన్ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసినప్పుడు ఆ పర్సంటేజ్ ఉంటుంది కదా, అది 2 డెసిమల్స్ వరకు మీరు మెన్షన్ చేయాలి పర్సంటేజ్, అంతే. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మీకు ఇంకా తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి దీంట్లో, ఇంకొకటి ఇక్కడ చూడండి. విల్ బీ ప్రొవైడెడ్ టు క్యారీ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ యాజ్ అప్లికబుల్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫర్ సబ్మిషన్. ఎప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఉంటుంది. వైల్ అటెండింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్స్, మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ లేదు కదా, ఈ యొక్క అప్లికేషన్ అయిపోయిన తర్వాత సో మీ యొక్క మార్కులను బట్టి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు కదా. సో మీకు పిలిచినప్పుడు మీరు ఎలాంటి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి అని, ఓకేనా, మీరు చూపిస్తున్నారు. ఎలా తీసుకెళ్ళాలి, 2 సెట్లు తీసుకెళ్ళాలి. సెల్ఫ్ అటెస్ట్ అయి ఉండాలి. సెల్ఫ్ అటెస్ట్ అంటే మీకు మీరే సంతకం పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో మార్క్ షీటు, ఓకేనా, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి,
క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఏ సర్టిఫికేట్, ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేటు, ఒక ట్రాన్స్జెండర్ అయితే ఆ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ ప్రూఫ్, ఇలాగ అన్నీ మీకు తీసుకున్నారు. మెడికల్ ప్రూఫ్ అంటే ఒక గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి తీసుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేస్తారు మీకు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మీకు అంతకంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదు, డైరెక్ట్గా మన అప్లికేషన్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం, అప్లై చేద్దాం. సో ఎవరైతే అప్లికేషన్లో ఎలాంటి డౌట్స్ అయితే ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చూడండి, దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, మహా అయితే ఒక 10 minutes నుంచి పట్టకపోవచ్చు అప్లికేషన్ పెట్టడానికి. ఓకే, మన సైట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూపిస్తుంది చూడండి, GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పి. సో మనకి ఇక్కడ న్యూ అని ఉందంటే మనకి లేటెస్ట్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని, 21,413 పోస్టులు. అప్లికేషన్ సబ్మిషన్ డేటు 10/2/2025, ఎండ్ డేటు 3/3/2025. ఓకేనా, ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ గురించి, రిజిస్ట్రేషన్ గురించి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు, పేమెంట్ గురించి కానీ ఇలా ఇచ్చారు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్లో అవుదాం మనం. రిజిస్ట్రేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూడండి మీకు ఏ విధంగా ఇచ్చారు అని. ఓకే, సో మీకు ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేశాను. సో మనకి ఇప్పుడు డీటెయిల్స్ చూడండి, ఏ విధంగా మనకి డీటెయిల్స్ ఇచ్చారు, ఏమేమి మనం ఫిల్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఒక వ్యాలిడేట్ చేసుకోవాలంటే మనకు ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సర్టిఫికేట్కి సంబంధించి మనకి నేమ్ ఏమో ఉంది, ఫాదర్స్ నేము, జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే కమ్యూనిటీ ఏంటి, మనకి సర్కిల్ అంటే ఏ సర్కిల్లో మనం ఉన్నామంటే స్టేట్ వస్తుంది ఇక్కడ, ఆ స్టేట్ ఏంటి, అలాగే మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి. సో ఇవన్నీ చేసి మనకి ఒక క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ కొట్టాలన్నమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ అలాగే మెయిల్ ఎంటర్ చేసి వాటికి ఓటీపీలు ఎంటర్ చేయాలి వ్యాలిడేట్ నొక్కి. ఆ తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, అలాగే మనకి ఏ స్టేట్లో కంప్లీట్ అయింది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అంటే క్యాప్చా, ఇవన్నీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ కొట్టాలి. డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసాను. సో ఇప్పుడు సబ్మిట్ కొడుతున్నా చూడండి. సో ఇక్కడ చూడండి మనకి వ్యాలిడేట్ అయిపోయింది, నాకు ఓటీపీ చెక్ చేయించుకున్నాను, ఈమెయిల్ ఓటీపీ కూడా మనం సబ్మిట్ చేసేసాను. సో లాస్ట్కి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నా. సో మనకి ఒకసారి ఫైనల్గా ఒకసారి అడుగుద్ది అనమాట ఇలాగా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ టు ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. సో ఓకే కొట్టండి. సో ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి, ఫుల్ నేమ్ క్లియర్గా ఉందా, ఫుల్ నేమ్ అని ఫాదర్ నేమ్ క్లియర్గా ఉందా, మొబైల్ నెంబరు, జీమెయిల్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఓకేనా, జెండర్ గురించి కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అది క్యాస్ట్ కమ్యూనిటీ గురించి కానీ, లేదా స్టేట్ గురించి, ఇయర్ ఆఫ్ పాసింగ్ గురించి. సో ఇట్లా అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం క్లియర్గా. ఓకేనా, సో తర్వాత ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీ డీటెయిల్స్ ఏమని అడుగుతున్నారు, ఒకటి మీ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, ఆ తర్వాత డిజేబిలిటీ పర్సనా కాదా అని అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో టైప్ చేయాలి. ఓకేనా, ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన పీడబ్ల్యూటీ గురించి సెలక్షన్ ఉంటుంది మీకు. ఓకేనా, ఒకవేళ చూద్దాం, ఒకవేళ మీరు ఎస్ అని పెడితే కింద ఆప్షన్స్ మీకు ఎనేబుల్ అవుతున్నాయి. సో టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి, కేటగిరీ ఏనా, బీనా, సీనా, డీనా, ఒకవేళ ఏ కేటగిరీ అయితే ఏ కేటగిరీకి సంబంధించి విజనా, అట్లా అనమాట. ఓకేనా, సో మనకి నార్మల్గా అప్లై చేసేటప్పుడు ఇక్కడ నేను అప్లై చేసే దగ్గర ఎలా లేదు కాబట్టి నేను నో సెలెక్ట్ చేసేసాను. ఓకేనా, నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి, వెదర్ ఎంప్లాయిడా కాదా, అండ్ ఆ తర్వాత ఫోటో పెట్టాలి, ఫోటో మీకు 50 KB లోపు ఉండాలి. ఓకేనా, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. సో ఇక్కడ లాంగ్వేజ్లో నేను ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్ పెట్టేశాను, నేను సెలెక్షన్ చేసేసాను. ఎందుకంటే మాకు స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఎంప్లాయిడ్ కాడ మనం ఎస్ అని పెడితే కనుక NOC ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ 2, ఫోటోకి మనకి 50 KB లోపు ఉండాలి, అలాగే సిగ్నేచర్ మనకి 20 KB లోపు ఉండాలి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక సబ్మిట్ కొట్టేయండి. సో ఒకసారి ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీకు ఒకసారి పేరు ఇవన్నీ క్లియర్గా వస్తాయి. ఒకసారి మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్, ఇలా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ కొట్టేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు మొబైల్ నెంబర్ కూడా SMS వస్తుంది ఆ నెంబర్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ టు అప్లై. సో మనకి ఇప్పుడు అప్లయింగ్ ఫర్ ఎ సర్కిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తున్నాను. సో నేను సబ్మిట్ కొడుతున్నా. నెక్స్ట్, సో మనకి ఓటీపీ అడుగుతుందంట. సో ఓటీపీ చెప్దాం. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అడిగారు, ఓటీపీ ఎంటర్ చేశాను, క్యాప్చా కూడా ఎంటర్ చేశాను. సో నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం. సో మన నెక్స్ట్ కొట్టగానే అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో మనకి ప్రతి ఒక్క ప్లేస్లో అన్ని క్లియర్గా డీటెయిల్స్ చూపిస్తారు, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి డీటెయిల్స్ అన్ని. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం చూద్దాం.
సో ఫస్ట్ ఇక్కడ అడ్రస్లు ఫిల్ చేయాలి. ఆ తర్వాత మనకి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాలి. ఓకేనా, అడ్రస్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటే రెండు వేరు మీరు టైప్ చేసుకోండి. ఒకవేళ రెండు సేమ్ అనుకుంటే కనుక ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, అక్కడ టిక్ చేయండి. అడ్రస్ అంతా ఫిల్ చేసేసాను. తర్వాత మనకి ఇక్కడ స్టేట్ బోర్డ్ ఏంటని అడుగుతున్నారు కదా, సో మీకు ఏదైతే సరిపోతుందో అది మీరు సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ 2012 నుంచి 2019 వరకు ఉన్న వాళ్ళకి గ్రేడ్ పాయింట్స్ అంటే వాళ్ళకి సపరేట్గా ఒకటి ఉంది. అలాగే మనకి 2014 నుంచి ఉన్న వాళ్ళకి సపరేట్గా ఒకటి ఉంది. అంటే 5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి, 6 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి, ఇలా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 2012 to 19 ఇట్లా ఉందన్నమాట. చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ పాయింట్స్ అని మెన్షన్ చేసుకోవాలి రిజల్ట్ సెక్షన్ దగ్గర. సో పాయింట్స్ మీకు ఎన్ని వచ్చినాయి, 10 పాయింట్స్కి ఎంత వచ్చినాయి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. తర్వాత ఈ యొక్క బ్లాంక్ దగ్గర ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని మెన్షన్ చేసుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అని మెన్షన్ చేసుకుని వాటి పాయింట్లు మీరు పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు స్పెషల్గా వస్తుంది ఫస్ట్ లాంగ్వేజ్ అని చెప్పి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, అలాగే ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మన స్టేట్లో అంతే కదా. ఓకే రైట్, ఇప్పుడు ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా నేము, ఫాదర్ నేమ్ అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని, అడ్రస్ ఏం పెట్టారో ఒకసారి చెక్ చేసుకొని, బోర్డ్ ఏం పెట్టారో చెక్ చేసుకొని, ఇయర్ ఆఫ్ పాసింగ్, పాయింట్స్ ఏమేమి మెన్షన్ చేశారో చెక్ చేసుకోండి. ఒక్కసారి ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేయండి. ఓకే, ఒక్కసారి అడుగుతుంది మళ్ళీ, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ కంటిన్యూ అంటే ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి డివిజన్ అని చెప్పి అప్లై చేసుకోవాలి. చూడండి చాలా చూపిస్తుంది, అమలాపురం డివిజన్, అనకాపల్లి డివిజన్, అనంతపురం డివిజన్. ఇలాగా మీ డివిజన్లో ఏ డివిజన్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు డివిజన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో అక్కడ మనకి ఏ డివిజన్లో ఏ పోస్టులు ఉన్నాయి అండ్ అక్కడ ఉన్న పోస్ట్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ పోస్ట్ ఆఫీస్లో మనకి ఏ పోస్టులు ఉన్నాయని చెప్పి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో అవి కూడా మీరు చూసి మెన్షన్ చేసుకోవచ్చు. సో మనం నెంబరింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని నెక్స్ట్ కంటిన్యూ అని సేవ్ కొట్టేయాలి. ఓకేనా, సో ఒకసారి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ, ఆధార్ నెంబర్స్ గురించి కానీ, డీటెయిల్స్ కానీ అన్నీ క్లియర్గా ఒకసారి చూపిస్తున్నారు. ఇక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ చూపించలేదు, బట్ మనకి ఓటీపీ వచ్చినాయి కాబట్టి ఇవి క్లియర్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ మీరు అడ్రస్ ఏమని మెన్షన్ చేశారు, గ్రేడ్ పాయింట్స్ ఏమని మెన్షన్ చేశారు, ఓవరాల్గా CGP ఎంత వచ్చింది అండ్ ఆ లిస్ట్ మొత్తం మీరు ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్లు ఇచ్చుకున్నారు అవన్నీ ఒక ప్రింట్ ప్రకారం ఇచ్చారు. సో దీన్ని మీరు ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా, సో ప్రింట్ కొడితే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఫైనల్గా అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకి టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. అండ్ మీ డివిజన్స్ అని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం స్లోగా జాగ్రత్తగా ఒక పావు గంట దీనికోసం కేటాయించి నిదానంగా అప్లికేషన్ అప్లై చేసుకోండి. ఓకే, ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీ అప్లికేషన్ ప్రింట్ తెచ్చుకొని ఒకసారి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని, ప్రిఫరెన్స్ లిస్టులన్నీ వెరిఫై చేసుకొని చూసుకోండి. తర్వాత మీకు ఏదైనా మిస్టేక్ తెలిస్తే పొరపాటున అది మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th, 7th, 8th మీరు వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.